వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ కొనసాగుతుంది. జంబో బ్యాలెట్ తో పాటు ప్రాధాన్యత ఓటు కావడంతో సిబ్బందికి పోలింగ్ ప్రక్రియపై పలుమార్లు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్కు మరికొద్ది గంటలే మిగిలి ఉంది. ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో దాదాపుగా గ్రాడ్యుయేట్స్కు సంబంధించినంత వరకు బైపోల్కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల అధికారులు ఇందుకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ పంపిణీ కేంద్రం వద్ద ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 228 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్తో, అంటే 52 మంది అభ్యర్థులకు సంబంధించిన జంబో బ్యాలెట్ పేపర్ కావడంతో దీన్ని జంబో బ్యాలెట్ పేపర్తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. సో దీన్ని పెయిడ్ హాలిడే కూడా చెప్పారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో మనతో పాటు అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్, యాక్చువల్గా పోలింగ్ సంబంధించిన ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? మన జిల్లాలో మొత్తం ఓటర్లు 43,729 మంది ఓటర్లు ఉన్నారు. అందుకు గాను మనం 9 సెక్టార్లు విభజించి 9 రూట్లు చేసినాం. 9 మంది సెక్టర్ల ఆఫీస్ నియమించడం జరిగింది. ఈ 67 కేంద్రాలకు గాను మనకు దాదాపు 328 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది, నియమించడం జరిగింది. వారితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్ను, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన మైక్రో అబ్జర్వర్ను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 100% పోలింగ్ స్టేషన్స్లో. ఈ సంబంధించిన సిబ్బందికి అందరూ కూడా సరైన శిక్షణ ఓటర్లకు, ఎందుకంటే మనకి జంబో బ్యాలెట్ పేపర్ ఉంది, జంబో బ్యాలెట్ బాక్స్ పెద్దది వాడుతున్నాం కాబట్టి దానికి ఏ విధంగా చేయాలనేది కూడా సరైన శిక్షణ పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే 2 దఫాలుగా శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. యాక్చువల్గా ఈవీఎంస్తో చేయడం అనేది కొంత ఈజియెస్ట్ వే, కానీ వాళ్ళ బ్యాలెట్ మోరోవర్ 52 మంది అభ్యర్థులు జంబో బ్యాలెట్. అంతేకాకుండా ఇది ప్రాధాన్యత క్రమం ఓటు, ఇక్కడెక్కడ నెంబరింగ్ చేయాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు అటు మీ పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఎలా ఇచ్చారు, వచ్చే ఓటర్కు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? పోలింగ్ సిబ్బందికి కూడా ప్రాధాన్యత క్రమం ఏ విధంగా ఓటేయాలి, బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, ఏ విధంగా దాన్ని బాక్స్లో పెట్టాలనేది కూడా సరైన శిక్షణ వాళ్ళకు ప్రాక్టికల్గా కూడా చేయించడం జరిగింది, డమ్మీ బ్యాలెట్ బాక్స్ ఇచ్చి. అదేవిధంగా ఓటర్ ఏ విధంగా వేయాలనేది ప్రతి పోలింగ్ కేంద్రం ముందు, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటు ఏ విధంగా వేయాలనేది ఒక పోస్టర్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక పోస్టర్ తయారు చేసి అతికించడం జరుగుతుంది. పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు, వాళ్ళ సీరియల్ నెంబర్, వాళ్ళ పోస్టర్తో సహా ఓటు ఏ విధంగా వేయాలనేది కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఒక పోస్టర్ను మనము పోలింగ్ కేంద్రంలో అంటించడం జరుగుతుంది. ఓటర్ దాన్ని చూసుకొని ప్రాధాన్యత క్రమంలో వేయాలి. ఓటరు వాళ్ళ పెన్నుతోడు కాకుండా మనము సప్లై చేసినటువంటి వాయిలెట్ ఇంక్ కలర్ స్కెచ్ పెన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో అంటే యాక్చువల్గా నోటా లేదు. సో నోటాకు సంబంధించినంత వరకు కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇది మొత్తం 52 మంది నెంబరింగ్ ఉంటుంది అనేది బ్యాలెట్ పేపర్ చూస్తే తెలుస్తుంది. సో నోటాకు సంబంధించినంత వరకు నోటా అనేది ఇది ప్రాధాన్యత క్రమం ఓటింగ్ కాబట్టి నోటా ఉండదు. మనము అవగాహన కోసము వాళ్ళకు మనము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతే ఉందో 52 మందిని మనము పోలింగ్ కేంద్రం ముందు మనం ఓటు వేయడానికి ఎంట్రన్స్లోనే మనము డిస్ప్లే చేస్తాం. సో అంటే యాక్చువల్గా ప్రాధాన్యత క్రమం అంటున్నారు, వాళ్ళు 1, 2, 3 నెంబర్స్ వేసి వదిలేస్తారు. దాని తర్వాత ఏకున్నా ఓటు చెల్లుతుంది. 1 వేయకుండా 2, 3 వేస్తే చెల్లదు, కానీ 1 వేసి మేము వదిలిపెట్టినా కూడా చెల్లుతుంది. వాళ్ళు ఓటర్ ఇష్టం. ఒకటే వేసి మిగతా వేయకపోవచ్చు, కానీ 1 వేయకుండా 2, 3, 4, 5 ఎన్ని వేసినా కూడా ఆ ఓటు చెల్లదు. 1 వేసి 1 కంపల్సరీ ఉండాలి, కానీ 1 లేకుండా 2, 3, 4 వేస్తే చెల్లదు. 1 వేసి వదిలిపెట్టవచ్చు. ఒకరికే వేదలుచుకున్నాను ఓటరు, ఎవరికైతే 1 వేసుకున్నా అక్కడ ప్రాధాన్యత ఎక్కడ 1 వేసి మిగతా వదిలిపెట్టినా కూడా చెల్లుతుంది, కానీ అక్షరాలతో రాయకూడదు. సో అంటే మొత్తానికి సంబంధించినంత వరకు ఇక్కడ అటు అభ్యర్థులకు కొంత అభ్యర్థులు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు, మీరు కూడా చేస్తున్నారు. కానీ లాస్ట్ టైము ఎలక్షన్స్లో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఓట్లు చెల్లకుండా పోయాయి. దాదాపు సగానికి పైగా ఓట్లు చెల్లని పరిస్థితి వచ్చింది. సో ఈసారి అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా దాదాపుగా ప్రతి సెంటర్లో మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ ఓటర్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించినంత వరకు ఎట్లా? ఇప్పుడు మనం అక్కడ ఓటర్ అవగాహన కోసమే పోస్టర్, ఏ విధంగా హౌ టు ఓట్ అనేది ఒక పోస్టర్ పెడుతున్నాం. మనకు సహాయక సిబ్బంది కూడా ఉంటున్నారు అక్కడ ఓటర్ అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా వాళ్ళు ఏ విధంగా ఓటు వేయాలని లోపల స్కెచ్ పెన్ ఇచ్చేటప్పుడు, బ్యాలెట్ పేపర్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, ఏ విధంగా ఓటు వేయాలని చెప్పి వాళ్ళకి ఇస్తారు.
ఓటర్కి చెప్పి వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మొత్తంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్కు సంబంధించినంత వరకు ఏర్పాట్ల పరిస్థితి ప్రధానంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సెంటర్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కొనసాగుతుంది. దాదాపుగా అన్ని చోట్ల కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకే అందరూ అక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా జంబో బ్యాలెట్తో ఎలక్షన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రామరాజుతో రంగనాథ్ టీవీ వరంగల్ నుంచి.